అటల్ మోదీ సుపరిపాలన యాత్ర రాయలసీమ బీజేపీ నేతల్లో కొత్త జోష్ నింపనుందా? తెలంగాణ, కర్ణాటక తరహాలో రాయలసీమలో కాషాయ దళం బలపడనుందా? దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి సేవలు, త్యాగాలను వివరించడమే కాక యువతలో జాతీయ భావం నింపి బీజేపీలోకి ఆకర్షించే ప్రయత్నాలు ఫలించనున్నాయా? అటల్జీ సంస్కరణలు, మోదీ సాధించిన విజయాలు సీమ బీజేపీ బలోపేతానికి దోహదపడనున్నాయా? వాజ్పేయి విగ్రహాల ఏర్పాటు వెనుక ఉన్న అసలు మర్మమేంటి? హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాయలసీమ బీజేపీ నేతల్లో జోష్. అటల్, మోడీ సుపరిపాలన బస్సు యాత్రతో ఉత్సాహం. పార్టీ బలోపేతంపై సమాలోచనలు. అటల్జీ విగ్రహాల ఏర్పాటు వెనుక అసలు మర్మమేంటి? భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన అటల్, మోడీ సుపరిపాలన బస్సు యాత్ర రాయలసీమలో ఆ పార్టీకి కొత్త జవసత్వాలు నింపుతోందట. పార్టీ పునర్నిర్మాణానికి గట్టి పునాదులు వేస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. పార్టీ పటిష్టంగా ఉన్న కర్ణాటక, తెలంగాణ మధ్యలో ఉన్న రాయలసీమలోనూ ఆ మేరకు పార్టీని బలోపేతం చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. బస్సు యాత్ర సీమలో పార్టీకి కలిసొస్తుందని గట్టిగా నమ్ముతున్నారట. ఈ నెల 11న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ ఆధ్వర్యంలో అటల్, మోడీ సుపరిపాలన బస్సు యాత్ర ప్రారంభమైంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి బస్సు యాత్ర అన్ని జిల్లాల మీదుగా రాష్ట్ర రాజధాని అమరావతి చేరుకుంటుంది. అమరావతిలో ఈ నెల 25న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా 12 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు. ఆ కార్యక్రమానికి బీజేపీ అగ్రనాయకులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కూటమి నేతలు హాజరుకానున్నారు. రాయలసీమలో బీజేపీ బస్సు యాత్ర ఘనంగా ప్రారంభమైంది. అయితే ఏపీలో ఇప్పటివరకు బీజేపీ అగ్రనేతల విగ్రహాలు ఎక్కడా కనిపించని పరిస్థితి. తాజాగా జిల్లా కేంద్రాల్లో అటల్జీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు బస్సు యాత్రలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి స్థాయి నాయకులు పాల్గొంటున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు బస్సు యాత్రలో రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలు, బీజేపీ నిర్మాణం, ఆయన త్యాగాలను వివరిస్తూ నేటి యువతలో జాతీయ భావం నింపడంతో పాటు బీజేపీలోకి ఆకర్షించే ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశం కోసం బతికిన అటల్జీ లాంటి నేతలు నిర్మించిన పార్టీ కావటం, ప్రధాని మోడీ లాంటి చరిష్మా కలిగిన నాయకుడు పార్టీని నడుపుతుండటం వంటి అంశాలను వివరిస్తూ యాత్రను ముందుకు తీసుకువెళ్తున్నారు. అటల్జీ తీసుకొచ్చిన సంస్కరణలు, మోడీ సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని బీజేపీ ఏపీ రాష్ట్ర పెద్దలు భావిస్తున్నారు. బీజేపీ విస్తరణే లక్ష్యంగా బస్సు యాత్ర కొనసాగుతున్నట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా రాయలసీమలో 3 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సత్యకుమార్ రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ఆదోను నుంచి పార్థసారథి ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజంపేట ఎంపీగా పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాయలసీమలో ముందు నుంచి బీజేపీకి గట్టి నాయకత్వం కొనసాగుతోంది. గతంలో సీమ అభివృద్ధి పేరుతో ఆ పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పరిశ్రమల స్థాపనకు ప్రతిపక్షంలో ఆందోళనలు నిర్వహించారు కాషాయ పార్టీ నేతలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్నప్పటికీ అందులో భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ పురోభివృద్ధికి గట్టి చర్యలు చేపడుతున్నారట. కర్ణాటక, తెలంగాణ తరహాలో రాయలసీమలోనూ గట్టి పట్టు సాధించాలని ఆ పార్టీ నేతలు ముందు నుంచి ఎన్నో కలలు కంటున్నారు. బస్సు యాత్ర ద్వారా తమ ఆకాంక్షలు కొంతమేర నెరవేరనున్నాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. రాయలసీమలో బీజేపీ చేపట్టిన బస్సు యాత్ర ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందో, ఆ పార్టీ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి.